షెల్ 2024 మూవీ రివ్యూ. మామూలుగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏం జరుగుతుంది? ఫేషియల్ చేస్తారు, లేదా మహా అయితే పింపుల్స్ తీస్తారు. కానీ ఈ సినిమాలో బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటే మొహం మీద పెచ్చులు ఊడిపోతాయి, నోట్లోంచి నల్లటి గజ్జి వస్తుంది, చివరికి ల్యాబ్ స్టార్లో మారిపోతారు. జస్ట్ 1.5 అవర్ మాత్రమే ఉంది. ఫ్యామిలీతో అసలు చూడొద్దు. ఒక 2 సీన్స్లో మొత్తం చూపించారు భయ్య. అలాగని మసాలా సీన్లను కాదు కానీ చూపించారు. అసలు ఫ్యామిలీని స్కిప్ చేసేయండి అంతే. మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరోయిన్ పేరు సమంత. పాపం ఆవిడ ఒకప్పుడు స్టార్ హీరోయిన్, కానీ ఇప్పుడు వయసు అయిపోతుందని ఛాన్సులు రావట్లేదు. నేను చెప్పేది తెలుగు సమంత గురించి కాదు భయ్యో. ఇందులో ఈవిడ ఈ క్యారెక్టర్ పేరు అమ్మో నాకు ముడతలు వచ్చేస్తున్నాయని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే షెల్ అనే ఒక కంపెనీ మా ట్రీట్మెంట్ తీసుకోండి, మీరు సంతూర్ మమ్మీలా మెరిసిపోతారు అని ఆఫర్ ఇస్తుంది. మన హీరోయిన్ కూడా ఎగిరి గంతేసి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మొదట్లో అంతా బాగుంటుంది, చర్మం మెరిసిపోద్ది. కానీ మెల్లగా అసలు సినిమా మొదలవుద్ది. ఆ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి తర్వాత ఏం జరిగింది అనేదే మూవీలో ప్లాట్. గొంతు అయితే అస్సలు బాగోట్లేదు, సో అడ్జస్ట్ అయిపోండి. మరి మూవీ చూసాక ఎలా అనిపించిందంటే, సబ్స్టాన్స్ సినిమా 2024లో వచ్చింది. అది పెద్ద హిట్ అయిపోవడంతో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేతులు కాల్చుకున్నారేమో అనిపించింది భయ్య. ఏది వర్కౌట్ అవ్వలే. కాన్సెప్ట్ కూడా సేమ్. ఆ బాడీ హారర్ అని చెప్పుకోవడానికి పెద్దగా హారర్ థ్రిల్స్ ఏమీ లేక చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. మూవీ అయితే నచ్చలే. ఇదే ఇయర్లో ద సబ్స్టాన్స్ సినిమా చూసుంటే ఈ షెల్ సినిమా మీకు ఒక చీప్ కాపీలు అనిపిస్తుంది. ఆ సినిమా రేంజ్ క్వాలిటీ కానీ ఇంటెన్సిటీ కానీ ఇందులో అస్సలు లేదు. బిర్యానీ అనుకొని పులిహోర తిన్న ఫీలింగ్ ఇస్తుంది అనమాట. రొటీన్గా ఉన్న పర్లేదు, చూద్దాం అనుకున్నా కానీ ఎంగేజింగ్ థ్రిల్స్ ఏమీ లేక అసలు బోర్ కొట్టేసింది బాగా. హర్రర్ సినిమాలో క్లైమాక్స్ భయపెట్టాలి, కానీ ఇందులో నవ్విస్తుంది. సినిమా మధ్యలో చాలా స్లో అయిపోయింది. క్యారెక్టర్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు తప్ప కథ అయితే ముందుకు కదలదు. ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ఎత్తుక్కోవాల్సి వచ్చింది లాస్ట్కి. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ దాన్ని ఒక బీ గ్రేడ్ మాన్స్టర్ మూవీలో మార్చేస్తారు. సో కేవలం ఆ వింత ఎఫెక్ట్స్ కోసం మాత్రమే ట్రై చేస్తా అనుకుంటే మీకు ఓపిక ఉంటే, లేదు మేము ఆ సబ్స్టాన్స్ సినిమా చూడలేదు, ఆ గ్రాఫ్టెడ్ సినిమా కూడా మేము చూడలేదు అనుకుంటే మీ ఇష్టం. ఇంకా నాకైతే వర్కౌట్ అవ్వలేదు అని నా ఫీలింగ్. మరి మీ ఇష్టం. ఇంకా ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.